హాయ్ అండి. మేమైతే వరంగల్లో హన్మకొండ దగ్గర ఉన్న వేయి స్తంభాల గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము, దిగాము. రైల్వే నెక్స్ట్ వేయి స్తంభాల గుడికి అయితే వెళ్ళిపోయాము. స్టేషన్లో దిగేసి స్టేషన్ నుంచి ఆటోలో వెళ్ళాము. వేయి స్తంభాల గుడి 1000 పిల్లర్ టెంపుల్ స్టార్టింగ్ ఎంట్రన్స్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఎంట్రీ టికెట్ అది ఏం లేదండి, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్లోనే కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు అన్నీ ఉంటాయి, తీసుకొని టెంపుల్లోకి పట్టుకొని వెళ్ళాలి. నెక్స్ట్ చూడండి, ఎంటర్ అయితే అయ్యాము. ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్. అక్కడ పప్పి ఉంటే మళ్ళీ యాన్స్ పప్పి కావాలని గోల పెడితే అక్కడ తీసుకెళ్ళి చూపిస్తున్నాము. చూడండి, స్టార్టింగ్ అయితే ఎలా ఉంటుంది. వర్షం మూవీలో చూసి ఉంటారు కదా 1000 పిల్లర్ టెంపుల్, అది సెట్టింగ్ రియల్ తెలీదు నాకు, బట్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. అటువైపు ఒక టెంపుల్, ఇటువైపు ఒక టెంపుల్, మధ్యలో నంది. బాగుంది. వర్షం పడితే ఇంకా బాగుండేది క్లైమేట్. మేము వెళ్ళేటప్పుడు ఎండ బాగా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ అక్కడ రైట్ సైడ్లో ఒక చెట్టు ఉంటుంది. చెట్టు కింద ఆంజనేయ స్వామి, వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి, వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. అటువైపు ఒక టెంపుల్, ఇటువైపు ఒక టెంపుల్, మధ్యలో నంది ఉంటుంది. యాక్చువల్లీ ఇది కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మకమైన కట్టడం ఇది. మనం సోషల్లో చదువుకునే ఉంటాం కదా. 1000 పిల్లర్స్ అయితే అన్నీ కౌంట్ చేయలేము. నేనైతే వెళ్ళాక కౌంట్ చేసేయాలని అనుకున్నాను, బట్ కొన్ని విడివిడిగా ఉన్నాయి. వాటి మీద నెంబర్స్ కూడా వేశారు. మిగతావి ఒకదానికొకటి జాయింట్ చేసి కలిపి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. పెద్ద శివలింగం ఉంటుంది లోపల. పూజ అయిపోయిన తర్వాత ఆపోజిట్ టెంపుల్కి అయితే వచ్చాము చూడడానికి. ఇక్కడైతే ఆపోజిట్ టెంపుల్లో పిల్లర్స్ విడివిడిగా ఉంటాయి, బట్ ఎక్కడైతే లింగాన్ని ప్రతిష్ఠించారో ఆ టెంపుల్లో మాత్రం పిల్లర్స్ అన్ని దగ్గరగా చాలా దగ్గరగా ఉంటాయి, లెక్క పెట్టడానికి వీలు పడదు. ఆపోజిట్ టెంపుల్లో అయితే విడివిడిగా ఉంటాయి స్తంభాలు. దాని మీద నెంబర్స్ కూడా వేశారు, చూపిస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ చూడండి, పిల్లర్స్ అనేవి ఒక యాంగిల్లో కాకుండా ఫస్ట్ రౌండ్గా, తర్వాత స్క్వేర్గా, మళ్ళీ రౌండ్గా బాగా చెక్కారు. నెక్స్ట్ అలా చూస్తూ ఉన్నాము. మా పిల్లలు అలా ఆడుకుంటూ ఉన్నారు. చూడండి, పిల్లర్స్ బయట గార్డెన్ అనేది కూడా చాలా బాగుంది. టెంపుల్ మొత్తం స్తంభాలతో ఉంటుంది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలు అలాగా పైగా ఎక్కేసి మొత్తం తిరిగేస్తున్నారు. ఏదైనా చూసేంత వరకు చూడాలి అనిపిస్తుంది, చూసిన తర్వాత చూసేసాం అనిపిస్తుంది కదా. నెక్స్ట్ 1000 పిల్లర్ చూసిన తర్వాత మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. భద్రకాళి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ తెలంగాణలోని. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది, అసలు ఖాళీ లేదు. చాలా ఫుల్ రష్గా అయితే ఉంది. వేయి స్తంభాల గుడి నుంచి అక్కడ నుంచి వెళ్ళాము.
టెంపుల్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే వ్యూ చాలా బాగుంది, చెరువు ఉంది అక్కడ. నెక్స్ట్ టెంపుల్ అయితే చాలా బిజీగా ఉంది. ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకున్నాము, తిన్నాము. టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ టెంపుల్ అట. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. నెక్స్ట్ వేయి స్తంభాల గుడి దగ్గర తీసుకున్న ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒకసారి అయితే వేయి స్తంభాల గుడికి, అలాగే నేనైతే చాలా రోజులు అనుకున్నాను వేయి స్తంభాల గుడికి వెళ్ళాలి, తెలంగాణలో ఉండి కూడా వెళ్ళకపోతే చాలా అప్సెట్ అయ్యేదాన్ని. బట్ వెళ్ళి చూశాను. మూవీలో చూస్తే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, రియల్గా చూస్తే నాకైతే అంత ఫీలింగ్ రాలేదు. మూవీలు అంటే ఎడిటింగ్ అది చేస్తారు కదా, దానివల్లేమో. పైన మా పిల్లలు అయితే స్వీట్ క్యాండీ తింటున్నారు. వేయి స్తంభాల గుడి దగ్గర తీసుకున్న ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.